ప్రజా పాలనకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో ఇప్పటి వరకు దాదాపుగా వేలకు పైచిలుక కూడా ఇది స్టార్టింగ్ డే నుంచి ఈరోజు 12 వరకు ఎన్ని దరఖాస్తులు అందాయి, అసలు నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దరఖాస్తులు ఏ విధంగా జరుగుతున్నాయని కమిషనర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఏదైతే ప్రజాపాలన విషయంలో కూడా గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. ఈ యొక్క ఫామ్స్ విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు ఎన్ని ఫామ్స్ వచ్చాయి, ఎన్ని అయిపోయాయి, దరఖాస్తులు ఏ విధంగా ఉన్నాయి? దరఖాస్తులమ్మా ఇంతవరకు మనకు ప్రభుత్వం నుంచి మొదటి విడతలో 52,000 దరఖాస్తులు వచ్చినాయి. రెండో విడతలో నిన్న మళ్ళీ 10,000, మొత్తం 62,000 దరఖాస్తులు మనకు రావడం జరిగిందమ్మా. ఇంతవరకు మేము దాదాపు 60,000 దరఖాస్తులు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మా 28 నుంచి 29, 30 ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మన దగ్గర 12,007 అప్లికేషన్స్ తీసుకోవడం జరిగిందమ్మా. రేపు ఎల్లుండి సెలవు రోజులు, 31 డిసెంబర్, 1 జనవరి సెలవు రోజుల్లో కూడా అంటే మున్సిపాలిటీలో కూడా ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజులు తీసుకోవడం జరుగుతుందా లేదా? లేదా, రేపు ఎల్లుండి సెలవులు ఉన్నాయమ్మా. ఈ 2 రోజులు మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా మేము తీసుకోము. తిరిగి 2, 3, 4, 5, 6 ఈ 5 రోజులు కూడా 48 వార్డులలో కౌంటర్లు ఏర్పాటు తీసుకుంటాము. మున్సిపాలిటీలో కూడా స్పెషల్ కౌంటర్ ఉందమ్మా. ఈ 5 రోజులు కూడా మున్సిపాలిటీలో తీసుకుంటాం. 6వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా మేము దరఖాస్తులు తీసుకుంటాము. అధికారులు పనితీరు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వార్డులలో ఉన్న ఆశా వర్కర్లు కావచ్చు, వీళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు సార్? మా అధికారులుగా మా టీమ్ లీడర్స్ కానీ, నోడల్ ఆఫీసర్లు కానీ, వార్డ్ ఆఫీసర్లు కానీ, సూపర్వైజర్ ఆఫీసర్లు కానీ, ఆశా వర్కర్సు, అంగన్వాడీలు, ఆర్పీలు, మా సీఓలు, టీఎంసీలు వీళ్ళంతా బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఎవరి నుంచి ఎటువంటి కంప్లైంట్ రావడం లేదు. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మాకు అంతా సాఫీగా జరిగిపోతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందమ్మా. మా వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. ఫామ్స్ విషయంలో కావచ్చు, మీరు ఇంతకుముందే చెప్పారు అంటే 50,000 పైచులుగా ఫామ్స్ తెప్పించాము, అవసరమైతే మళ్ళీ తెప్పిస్తామనేసి. ఎలా ఉంది ఇప్పుడు ఫామ్స్? లేదమ్మా, ఇప్పటివరకు కూడా 62,000 మేము డిస్ట్రిబ్యూట్ చేసినాము. ఇప్పుడు నా దగ్గర ఇంకా 10,000 ఫామ్స్ స్టాక్ ఉన్నది. ఫామ్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు జిరాక్స్ సెంటర్లలో కానీ, ప్రింటింగ్ ప్రెస్లలో కానీ దరఖాస్తు ఫారాలు కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లా ఎవరైనా అమ్మితే కూడా శిక్షార్హులు. ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు ప్రకటించారు, ఎవరు అమ్మొద్దు, అమ్మితే శిక్షార్హులని. మేము ఎన్ని దరఖాస్తులైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ప్రజలు ఎవరు కూడా తొందరపడి బయట కొనుక్కోవద్దు. మీకు ఎన్ని కావాలండి సరఫరా చేస్తే మేము సిద్ధంగా ఉన్నాము. ఇంతకుముందు గత 2 రోజుల నుంచి కూడా బయట ఒక వార్త ప్రచారం అవుతుంది సార్, అంటే 20 రూపాయలకి 10 రూపాయలకి ఒక ఫామ్స్ అమ్ముకుంటున్నారు అనేసి. ఇది నిజమేనా? ఇది నిజమేమ్మా, మా దృష్టికి కూడా వచ్చింది. జిరాక్స్ సెంటర్ల వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్ల వాళ్ళు 20 రూపాయలకి 100 రూపాయలు కూడా అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది. ఇవి నేను పత్రికాముఖంగా కూడా అందరినీ హెచ్చరించడం జరిగింది, ఎవరు అమ్మొద్దని. అట్లాగే ప్రజలకు నేను పోయిన కాటలో చెప్తున్నాం, మీరు ఎవరు కొనొద్దు, మేము ఇస్తాము. మేము ఎన్ని ఫారాలు కావాలన్నా సరఫరా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రజలు ఎవరు బయట కొనొద్దు. మొత్తం చివరిగా ఒక ప్రశ్న సార్, మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎంతమంది అధికారులు ఈ విషయంలో పనిచేస్తూ ఉన్నారు? నా మున్సిపాలిటీ వరకు సంబంధించి 400 మంది మేము రంగంలో ఉన్నామమ్మా. ఈ లెక్క మున్సిపాలిటీల వరకు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మున్సిపాలిటీలలో దాదాపు 1,600 మంది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్రజాపాలన విషయంలో అధికారులంతా సమయత్తంగా పనిచేస్తూ తమ యొక్క విధులు నిర్వహిస్తున్నారని, దాదాపుగా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి జిరాక్స్ సెంటర్స్లో కావచ్చు, ప్రజలెవ్వరూ అక్కడ తీసుకోవద్దని, డబ్బులకు ఇలా ఈ యొక్క ఫామ్స్ తీసుకోవద్దని కూడా కమిషనర్ గారు తెలుపుతున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఈ యొక్క ఫామ్స్ని మేము అందిస్తున్నామని, ఇంకా 10,000 పైచిలుకు ఫామ్స్ రెడీగా ఉన్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కూడా తెలుపుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 31 సార్, ఇంకొక విషయమా ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభుత్వం తరఫుకెళ్ళి రేషన్ కార్డుకు, వైట్ రేషన్ కార్డుకు దరఖాస్తులు అని సోషల్ మీడియాలో వైరల్ అయితే 2 పేజీలు ఇస్తుంది. అది బయట కూడా ప్రింట్ చేసి అమ్ముతున్నట్టు తెలిసిందమ్మా మాకు. అవి బోగస్, అది ఒరిజినల్ కాదు. మేము ఏదైతే సరఫరా చేస్తున్నామో 4 పేజీల దరఖాస్తు ఫారం మాత్రమే ఇది ఒరిజినల్, ఇది నిజమైనది. ఒకవేళ రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు వైట్ పేపర్ మీద రాసిస్తే మేము రిసీవ్ చేసుకుంటాము. అదేవిధంగా వాళ్ళు ఈ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు. దయచేసి ఆ 2 పేజీలు వైరల్ అయ్యేదాన్ని ఎవరు కొనొద్దు. ఇది ఒకటి బోగస్ మాత్రమే. కమిషనర్ గారు తెలుపుతుంటే ఏంటంటే, రేషన్ కార్డ్ నిన్న ఏదైతే ఒకటి రిలీజ్ అయింది 2 PDF డాక్యుమెంట్స్గా, దాన్ని ఎవరు నమ్మవద్దని, ఎవరు తీసుకోవద్దని కూడా చెప్తున్నారు. వైట్ పేపర్లు రాసిచ్చినా కూడా మేము స్వీకరిస్తామని కూడా తెలుపుతున్నారు. రేపు 31 ఎల్లుండి 1 సందర్భంగా కూడా ఏదైతే న్యూ ఇయర్ ఉంది కాబట్టి 2 డేస్ కూడా ఈ యొక్క ఫామ్స్ తీసుకోబడవని కూడా, ప్రజలెవరూ ఆందోళన చెందకుండా తదుపరి రోజు ఈ యొక్క ఫామ్స్ ఇవ్వడానికి రావచ్చని కూడా తెలుపుతున్నారు. ఇవి వాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.